అందరికీ నమస్కారం. ఇది ఆర్ఎస్ఎస్ పని, ఇది హిందూ మతోన్మాదుల పని ఎవడు ఇంకా నోరెత్తల. అలా నోరెత్తితే వాళ్ళు దేశ ద్రోహులో దేశభక్తులో మీరే చెప్పండి. ఎందుకంటే వందే మాతరం 1875 నవంబర్ 7న మొట్టమొదటిసారి బంకించంద్ర చటర్జీ రాశారు. అది 1882లో ఆయన ఆనందమఠ నవల్లో ప్రచురించారు. ఆ తర్వాత ఐ థింక్ 1897 మన రవీంద్రనాథ్ ఠాగూర్ గారు పాడటం జరిగింది వందే మాతరం. ఇక 1937లో రవీంద్రనాథ్ ఠాగూర్ అన్న అంటారు, బట్ నాకున్న సమాచారం నేను సేకరించిన ప్రకారం గాంధీ చెప్పాడని చెప్పేసి ఈ వందే మాత్రాన్ని కుదించారు. ఉన్నటువంటి 6 చరణాలు ఏవైతే ఉన్నాయో వాటిని కాదని మొదటి 2 చరణాలు తీసుకున్నారు. రిమైనింగ్ చరణాల్లో ఏముంటుంది అన్నప్పుడు భరతమాతని కీర్తిస్తూ, భారతదేశాన్ని కీర్తిస్తూ, భరతమాతని లక్ష్మి, దుర్గా, సరస్వతి అంటూ అందులో పొగట్టం, కీర్తించడం, ఆరాధించడం, అండ్ ఆమె శత్రువుని ఎలా సంహరించింది ఏంటన్నప్పుడు చెప్పటం. అద్భుతమైన లైన్స్ అన్నమాట. ఈరోజు మోడీ గవర్నమెంట్ మ్యాండేటరీ చేసింది, పూర్తి వందే మాత్రం పాడాల్సిందే. ఎలా పాడాలి, అసలు ఆ పూర్తి వందే మాత్రంలో చరణాలు ఏంటి, దాని తెలుగు అర్థం ఏంటి ఇప్పుడు చెప్తాను. అది విన్న తర్వాత మీరు చెప్పండి, ఓకేనా? ఏమని, వందే మాత్రం ఎంత గొప్పది, ఇంత గొప్పదానిని ఎందుకు 2 చరణాలు కుదించారు, దీని వెనుక ఎవరి కుట్ర ఉంది ఏంటని. మొత్తానికి ఈరోజు మోడీ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ఎంత అద్భుతమైంది ఏంటనేది మీరే చెప్తారు. నాకైతే మొత్తం చదువుతూ ఉంటే ఒళ్ళు పులకించిపోయింది. నాకైతే మొదటి చరణం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలం సస్యశ్యామలం మాతరం వందే మాతరం. రెండవ చరణం మామూలుగా ఇది బెంగాలీ సాంస్క్రిట్ మిక్స్డ్ ఉంటాయి అన్నమాట. రెండవ చరణం సుప్రజోష్ణ పులకిత యామనం పుల్లకు సుమిత ధృమదల శోభినిం సుహాసినిం సుమధుర భాషినిం సుఖదాం వరదాం మాతరం వందే మాతరం. మూడవ చరణం కోటి కోటి కంఠ కలకల నినాద కరాలే కోటి కోటి భుజేర్ ధృత కర కరవాలే అబల కేనో మా ఏతో బలే బహుబల ధారిణిం నమామి తారిణిం రిపుదల వారిణిం మాతరం వందే మాతరం. నాలుగవ చరణం తుమి విద్యా తుమి ధర్మ తుమి హృది తుమి మర్మత్వం హి ప్రాణ శరీరే బహుతే తుమి మా శక్తి హృదయే తుమి మా భక్తి తోమారయి తుమి మా భక్తి తోమారయి ప్రతిమ గడి మందిరే మందిరే వందే మాతరం. బెంగాలీ ఎక్కువ కలుస్తుంది అనమాట ఇక్కడ. ఐదవ చరణం త్వం హి దుర్గా దశ ప్రహరణ ధారిణి కమల కమలదల విహారిణి వాణి విద్యాదాయిని నమామి త్వం నమామి కమలాం అమలాం అతులాం సుజలాం సుఫలాం మాతరం వందే మాతరం. ఆరవ చరణం వందే మాతరం శ్యామలాం సరళాం సుష్మితాం భూషితాం ధరణిం భరణిం మాతరం వందే మాతరం. యాక్చువల్గా ఇది ఏంటంటే మన కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ప్రోటోకాల్ ప్రకారం ఏంటంటే ఈ 6 చరణాలను కూడా ఒక ఫార్మాట్లోనే పాడాల్సి ఉంటుంది. అది ఏంటి అన్నప్పుడు అఫీషియల్ టోను మన భారతదేశం అధికార కార్యక్రమాల్లో మిలిటరీ వాళ్ళ యొక్క బ్యాండ్ ఉంటుంది, బ్యాండ్ అంటారు చూసారా, వాళ్ళు ఆ బ్యాండ్లో వాళ్ళు వాడే రాగం ఏంటంటే రాగ్ దేశ్ ఆ ట్యూన్లోనే పాడాలి. మొత్తం 6 చరణాలు కూడా ఇక్కడి నుంచి. దీనికి గాను 6 చరణాలు గాను పట్టే సమయం 3 నిమిషాల 10 సెకండ్లు అన్నమాట. ఓకే, ఇక ఇప్పుడు ఇది మనకు కావాలి. వందే మాత్రం తెలుగు భావం. 1వ చరణం అమ్మా నీకు వందనం గలగల పారే ప్రవాహాలతో మంచి ఫల సంపదతో మలయ పర్వతాల నుండి వీచే చల్లని గాలులతో పచ్చని పంట పొలాలతో కలకలలాడే ఓ తల్లి నీకు వందనం. 2వ చరణం వెన్నెల వెలుగులతో పులకించే రాత్రులు వికసించే పువ్వులతో నిండిన పచ్చని చెట్లతో నీవు శోభిస్తున్నావు. చిరునవ్వు చిందిస్తూ తీయని మాటలు పలుకుతూ సుఖాలను వరాలను ఇచ్చే ఓ తల్లి నీకు వందనం. 3వ చరణం కోట్లాది మంది గొంతులు ఒకేసారి గర్జిస్తుంటే కోట్లాది మంది చేతులు పదునైన కత్తులు ధరించి నిన్ను రక్షిస్తుంటే ఓ తల్లి నిన్ను అబలాని ఎవరంటారమ్మా, గొప్ప బలం కలిగిన దానివి, శత్రువును సంహరించేదానివేంటి, నీకు నేను నమస్కరిస్తున్నాను. 4వ చరణం మా విద్యవు నీవే, మా ధర్మానివి నీవే, మా హృదయాల్లోని మర్మము నీవే, అంటే రహస్యం నీవే, మా శరీరాల్లోని ప్రాణము నీవే, మా భుజాల్లో ఉండే శక్తివి, హృదయాల్లో ఉండే భక్తివి నీవే,
ప్రతి ఆలయంలో వెలిసే దైవ ప్రతిమవు నీవే తల్లి. 5వ చరణం. 10 ఆయుధాలను ధరించిన దుర్గాదేవివి నీవే, తామర పువ్వుల కులంలో విహరించే లక్ష్మీదేవివి నీవే, విద్యలను ప్రసాదించే సరస్వతి దేవివి నీవే, స్వచ్ఛమైన సాటిలేని చల్లని నీరు తీయని పండ్లిచ్చే నీకు నేను నమస్కరిస్తున్నాను తల్లి. 6వ చరణం. అమ్మా నీకు వందనం. పచ్చని రంగుతో స్వచ్ఛమైన మనసుతో చిరునవ్వుతో అలంకారాలతో ప్రకాశిస్తున్న ఓ ధరిత్రి మాత, లోకాన్ని భరించే ఓ జనని నీకు వందనం. ఇంత అద్భుతమైనటువంటి దీనిని ఆ రోజు అసలు ఎందుకు రెండింటి కుదించారంటే ఇంత పాడలేరాయన. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ ఎంత బాగుంటుందండి, అది మొత్తం పాడుతున్నాం కదా. అలా వందే మాత్రం కూడా మనం మొదటి నుంచి పాడినట్టయితే అందరికి బాగానే అలవాటు అయ్యేది. ఇందులో ఎక్కడన్నా వేరే మతాలు తప్పు చేసేది ఉందా? ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు, ఆ రోజు ఉన్నటువంటి ముస్లిముల కోసం అనకూడదు, కానీ ఏ కాడికి వీళ్ళు ఆ రోజు ఉన్నటువంటి జిన్నాని ఆ ముస్లింలు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ వాళ్ళ యొక్క మెప్పు కోసం వాళ్ళు ఈ దేశంలోనే ఉండాలి, మీకు ఏం కావాలి చెప్పడం మేము చేస్తామంటూ ప్రతిదీ వాళ్ళకి ఫేవర్గా వెళ్ళిపోయారండి. 1905లో బెంగాల్ విభజనప్పుడు కానీ అది బ్రిటిష్ వాడు చేసేటప్పుడు కూడా వేరే విషయం. బట్ ఆ తర్వాత కలకత్తాలండి మారణహోమం, డైరెక్ట్ యాక్షన్ డే అనుకుంటా, ఐ థింక్ సో, 1945 ఆగస్టు 5న 25న. యాక్చువల్గా చెప్పాలనుకుంటే నేను రీసెర్చ్ చేసి చెప్పేది అది యాక్షన్ డైరెక్ట్ యాక్షన్ డేనే సమ్మది. నరమేధం జరిగింది అసలు కలకత్తాలో. ఈవెన్ పాకిస్తాన్ విభజన జరిగిన తర్వాత కూడా అటు తూర్పు బంగాళ దాన్నే ఇప్పుడు మన బంగ్లాదేశ్ ఉన్నాం, అది విభజన, అటు పాకిస్తాన్ విభజన, మధ్యలో ఉన్నది మనది. అక్కడున్న హిందువులు ఇక్కడున్న హిందువులు ఇబ్బంది పడి పాకిస్తాన్ నుంచి అయితే మొత్తం హిందువులు డెడ్ బాడీ. ఆ తర్వాత వాళ్ళు కొంతమంది పొట్ట చేతపడి ఎలా ఎక్కడికి వస్తే వారికి కూడా సరైన షెల్టర్ కల్పించడం మీద ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రపంచంలో ఇంత ఘోరమైనటువంటి స్వాతంత్ర దినోత్సవం ఎవరికి ఉండదు, కానీ మనం అదంతా మర్చిపోయి ఈరోజు జరుపుకోవడం సంతోషంగా మంచిది, నేను కాదను. కానీ ఆ రోజు పాకిస్తాన్ నుంచి అసలు వేల డెడ్ బాడీ వచ్చింది ఇండియాకి. అయినా ఆ పాకిస్తాన్కి ఇండియా నుంచి కొంత ఏదో చెల్లించాలని బ్రిటిష్ వాడు చెప్తే అది ఇచ్చేంత వరకు నిద్రపోవాలి మన గాంధీ. సో ఇందులో నేను చెప్పేది ఏంటంటే నేను ఎవరైనా తక్కువ చేయట్లేదు, కానీ ఇంత గొప్పదైనటువంటి సాహిత్యం, ఇంత గొప్పదైనటువంటి రచనలు ఉండి కూడా మనం పాడుకోలేక ఎవరి కోసం అంటే ఎన్నాళ్ళు ఉన్నాం? దుర్గాదేవి, సరస్వతీదేవి, లక్ష్మీదేవి దేవతలే కదా, నిత్యం మనం చూస్తే ఆడవాళ్ళు వారంగా చూసుకుంటూ ఉంటాం. మరి అటువంటిది ఏం తప్పు ఉందనండి దీనండి ఇన్ని రోజులు ఆపారండి. 6 చరణాలు మీద పాడాల్సింది. వెనకాల కూడా అదే మ్యాక్సిమం అదే అటాచ్ చేశాను. ఫస్ట్ వచ్చేసి యాసిడ్గా వందే మాత్రం పెట్టాను, ఆ తర్వాత తెలుగు కూడా పెట్టాను. చూడండి, నిజంగా నాకైతే మొత్తం తెలుగు వర్షన్ చదివాక నాకు అనిపిస్తుంది, అబ్బా ఇంత గొప్పగా ఉందేంటి. భరతమాతని ఒక దేవతగా అభివర్ణిస్తూ, దేవతగా కీర్తిస్తూ, ఆ తల్లికి మనమంతా అండగా ఉంటామంటూ, మనకి ఏదైనా కష్టం ఉంటే ఆ తల్లి మనం ఆదుకోవడానికి వచ్చింది అంటూ, ఆమెను అబల అంటే ఏమి అబల అంటే అయ్యో పాపని జాలి పడతాను, అటువంటి అబల కాదా ఆమె. శక్తి స్వరూపిణి నా తల్లి, నా దేశం, నా భరతమాత. ఎమోషనల్ అయిపోతున్నాను, మరలా చెప్తున్నాను, వందే మాతరం ఖచ్చితంగా పూర్తిగా మనందరి దగ్గర ఉండాలి. ఆ రోజు బంకించంద్ర చటర్జీ గారు ఎంత గొప్పగా ఆలోచించి రాశారండి. అసలు బ్రిటిష్లో తరిమి కొడటానికి నా భారతదేశంలో హిందుస్తున్నటువంటి దేశభక్తులు, భారతీయులు అంతా కూడా ఒకటవటం కోసం ఆ రోజు ఆయన రాశాడు. అలా వందే మాత్రం అందరూ కూడా బ్రహ్మాండంగా పాడుతూ పోయినారు. బ్రిటిషుడు కనిపిస్తే వందే మాత్రం నన్ను ఉరికించారు. బట్ 1937లో ఆ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ వాళ్ళు మాత్రం 2 స్టాండర్డ్స్ కుదించేసి కేవలం ఈ భారతదేశ నైసర్గిక స్వరూపం, చెట్లు పుట్టలు లతలు లైక్ ఆవేలు అంటే సింపుల్ ఫార్మాట్లో భారతదేశ నైసర్గిక స్వరూపాన్ని, అలాగే భారతదేశం ప్రకృతి అందాలని వర్ణిస్తూ సింపుల్గా అలా క్లోజ్ చేశారు. అదే ఎన్నాళ్ళు మనం పాడుకుంటున్నాం. బట్ ఇక మీదట నా భరతమాతని కీర్తించే విధంగా మొత్తం అన్ని చరణాలు కూడా పాడాల్సిందే. అది కూడా సపరేట్ ఫార్మాట్ అంటూ ఏముండదు. ఇన్నాళ్ళు ఏదైతే ఒక మిలిటరీ బ్యాండ్ వాళ్ళు ఈ రాగద్వేష్ అని ఏదైతే ఫార్మాట్ ఉందో దానిలోనే పాడాలండి. రాగద్వేష్, ఓకేనా? మొత్తం 3 నిమిషాల 10 సెకండ్ల వ్యవధిలోనే ఈ పాట అంతా ఆలపించాల్సి ఉంటుంది.